హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి జ్యువెలరీ హబ్ అండి. వారాహి జ్యువెలరీ హబ్ అంటున్నారు, జ్యువెలరీ కాకుండా ఏంటి ఇలా పెట్టని ఆలోచిస్తున్నారా? యాక్చువల్గా నేను నెయ్యి బయట పర్చేస్ చేయను అనమాట, ఇంట్లోనే చేసుకుంటాను. సో చేసేటప్పుడు ఇది ఇంత ఈజీ ప్రాసెస్ వ్యూయర్స్కి మనం షేర్ చేస్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాము. పాలు కాగుతాయి కదండి, అది అయిన తర్వాత దాన్ని మీకు పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనకు పాలు అవసరం లేదని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, మీగడ బాగా గట్టిగా కడుతుంది అనమాట. ఈ నేను ఆవు పాలు అయితే యూస్ చేస్తానండి. సో ఆవు పాల మీగడ అనమాట ఇది. ఈ నెయ్యి నేను 15 days వన్స్కి ఒకసారి చేసుకుంటాను. సో ఈ 15 daysకి ఎలా అంటే నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే పెట్టుకున్నాను, చూపిస్తున్నాను కదా, దాని నిండా వస్తుంది 15 daysకి. సో అది ఏం చేస్తారంటే మీరు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పైన మీగడంతా తీస్తూ దాన్ని అలాగే పెట్టుకున్న తర్వాత 15 days అయిన తర్వాత అదంతా తీసుకొని మీగడని మిక్సీకి వేసుకోండి. ఎందుకు చెప్పాను, సో మీరు ఆ మిక్సీ పట్టిన మీగడని అంతా తీసి ఒక గిన్నెలోకి వేసుకొని బాగా అడుగు మందం ఉండాలన్నమాట గిన్నె. దాంట్లోకి వేసుకున్న తర్వాత మీగడ అనేది ఇలా కరుగుతూ వస్తుంది అనమాట. అంత సిమ్లోనే చేయాలండి. మీరు హైలో పెట్టారంటే మాత్రం పొంగిపోతుంది. మళ్ళీ నెయ్యి క్లీన్ చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది అనమాట. స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడానికి కష్టం అయిపోతుంది. సో ఇలా మీరు స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆ మీగడ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. కరిగి ఆ గట్టిగా ఉన్నది ఇలా తయారవుతుంది అనమాట, మొత్తం కరిగి. సో దీని తర్వాత ఏమవుతుందంటే ఇలా పొంగు వస్తుందండి. బాగా మీరు నెయ్యి పెట్టిన తర్వాత ఒక 20 minutes అక్కడే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అది అడుగు పట్టకూడదు. అడుగు పట్టిందంటే మీకు సరిగ్గా కిందంతా కష్టమైపోతుంది క్లీనింగ్కి. తర్వాత వంచేటప్పుడు నెయ్యి వంచేటప్పుడు నెయ్యి సగం దాంట్లోనే ఉండిపోతుంది. సో మీకు అది కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కలుపుతూ ఉండాలన్నమాట. కింద మనకు అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి దీన్ని. ఒకానొక పొజిషన్లో ఏమైపోతుందంటే మనకు పాలు పొంగుతాయి కదండి, అలా పొంగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే నాకైతే పొంగుతుంది. నేను చిన్న గిన్నె పెట్టాను, మీరు కాంటే పెద్ద గిన్నె పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా పొంగుతుంది. ఇలా పొంగినప్పుడు మనం ఏంటంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. పెద్ద గిన్నె పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ స్టవ్ ఆపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునే పని కూడా ఉండదు. సో ఇలా బాగా పొంగు వస్తుంది. ఒకసారి పొంగుతుంది, ఒకసారి పొంగదు. పొంగినప్పుడు మనం ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట, కింద అడుగు పట్టకుండా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కింద అడుగు పట్టకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. అది స్టవ్ కూడా సిమ్లోనే ఉండాలి, ఫుల్గా ఉండకూడదు. ఇలా ఒక 20 minutes అయిన తర్వాత మీకు ఇలా చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో మీరు గమనించండి. పైన నురుగు కాస్త మనకు తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఈ నురుగు తగ్గినప్పుడు ఏమైపోతుందంటే నెయ్యి ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో వీడియోలో చూడండి, నీట్గా చూపిస్తున్నాను. మీరు గమనించారంటే ఆ పక్కన నెయ్యి అనేది కొద్దిగా మనకు స్టార్ట్ అయింది అనమాట రావడము. సో ఇలా వస్తుంది, ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఆ మీగడ మనకి ఎప్పుడైతే పైన నురుగు ఉంది కదండి, ఆ నురుగు అనేది మనకు డిసపియర్ అయిపోతుంది అనమాట. కొద్దిసేపు తర్వాత ఇలా కలుపుతూ ఉన్నప్పుడు డిసపియర్ అయిపోతుంది. మీరు గమనించవచ్చు, వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా పొంగుతూ ఉంటుంది. ఇప్పుడు మైసూర్ పాక్కి పొంగు వస్తుంది చూసారా, అలా వస్తుంది అనమాట ఇది. సో ఇలా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా బాగా పొంగుతుంది. ఇలా పొంగిన తర్వాత ఏం చేయాలి, మనం బాగా కలుపుతూ ఉండాలి. దీంట్లోకి యాక్చువల్గా తమలపాకు వేసుకుంటారండి. తమలపాకే వేసుకుంటారు మోస్ట్లీ. ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తమలపాకు వేసినప్పుడు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేకపోతున్నాను. మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఈ నెయ్యిలో వేసిన తమలపాకు అంటే చాలా ఇష్టం అనమాట. సో ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను వేయలేదు. సో ఇలా చూడండి, మీకే వేరియేషన్ అనేది తెలుస్తుంది, బాగా ఉడికొచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇలా బాగా ఉడికిన తర్వాత మీరు కలుపుతూనే ఉండాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చిన్న టిప్పు, ఇంపార్టెంట్ టిప్ అనమాట. సో కాసేపు అయిన తర్వాత నెయ్యి అనేది పైకి ఇలా తేలుతూ ఉంటుందన్నమాట. సో ఇలా తేలినప్పుడు మనం ఏం చేయాలి, కింద అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. సో ఇది ఎంతవరకు చేయాలండి అని అంటే, ఈ మనకు ఇది ఉంది కదండి, మొత్తం మనకి బాగా పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు క్లమ్సీగా ఉంది కదా, సో అలా కాకుండా మనకు చాలా పొడిగా వచ్చేస్తుంది. ఆ పొడి కూడా ఎలా అంటే గోల్డెన్ కలర్ అనమాట. ఇది చూడండి, నెయ్యి ఫామ్ అవుతుంది చూడండి. ఇప్పుడు నెయ్యి బయటకు వస్తుంది మనకి, చూడండి అదండి, ఇలా నెయ్యి వచ్చేస్తుంది అనమాట. వాటర్ ఎట్లయితే సపరేట్ అవుతుందో అలా వచ్చేస్తుంది అనమాట నెయ్యి. సో మనం బాగా కలిపిన తర్వాత ఇది ఎంతవరకు పెట్టాలి అంటే, మనకు ఈ మొత్తము గోల్డెన్ కలర్లో రావాలండి. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా, ఈ మిక్సర్ మొత్తము గోల్డెన్ కలర్లో రావాలి.
మనం కలపలేదనుకోండి మధ్య మధ్యలో మీకు నల్లగా కనిపిస్తున్నాయి కదా, సో అలా అయిపోతుంది. నేను ఒక్క నిమిషం అటు వెళ్ళి వచ్చానమాట నెయ్యి చేసేటప్పుడు, అంతలోపల కింద అడుగు అంటేసింది కాబట్టి మీకు ఆ నలుపు వచ్చింది. ఆ నలుపు రాకుండా నీట్గా గోల్డెన్ కలర్ వచ్చేస్తుందండి. మీకు అప్పుడే స్మెల్ కూడా తెలుస్తుంది. అసలు ఆ స్మెల్ అనేది ఆ పూట అంతా ఉంటుందన్నమాట. ఇంట్లో స్మెల్ చాలా బాగుంటుంది, నెయ్యి స్మెల్. సో ఇలా బాగా మొత్తం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసి టీ వడగట్టు ఉంటుంది కదండి, ఆ టీ వడగట్టితో నేనైతే స్టీల్ గిన్నెలో పోసుకుంటున్నాను అండి. ఎందుకంటే వేడివేడిగా గాజు బౌల్లో పోస్తే ప్రాబ్లం కాబట్టి, ఒకవేళ పగలొచ్చు కాబట్టి నేను ఫస్టే ప్రిఫర్ చేయట్లేదు దీన్ని. సో నీట్గా స్టీల్ బౌల్లో అయితే నేను దాన్ని బాగా వడగట్టేస్తున్నానండి. ఇలా వడగట్టిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే, కొద్దిగా నెయ్యి అనేది చల్లారిన తర్వాత 8 కంటైనర్ గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు అండి. ఈ టేస్ట్ మాత్రం అస్సంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.